హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్కుమార్. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఫోన్ని ఛార్జింగ్ పెట్టి వాడచ్చా, వాడితే ఏమవుతుంది అనే విషయాలను ఈరోజు చూద్దాం. మనం చాలామంది మన ఫోన్స్ని ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుతుంటాం, వీడియోస్ చూస్తుంటాం, ఇక నెట్ బ్రౌజింగ్ కావచ్చు, ఏమేమో చేస్తుంటాం. కానీ ఇంతకు మన ఫోన్ను ఛార్జింగ్ పెట్టి వాడొచ్చా అని మనం ఈరోజు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి రాజకుమార్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, మనం ఫోన్ని ఛార్జింగ్ పెట్టి వాడచ్చా, వాడితే ఏమవుతుంది అనే విషయాలను ఈరోజు చూద్దాం. మనం చాలామంది మన ఫోన్స్ని ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుతుంటాం, వీడియోస్ చూస్తుంటాం, ఇక నెట్ బ్రౌజింగ్ కావచ్చు, ఏమేమో చేస్తుంటాం. మన ఫోన్లోని బ్యాటరీ లిథియం బ్యాటరీ అన్నమాట. మన బ్యాటరీని ఇది అనుకుంటే ఇంట్లో ప్లస్ మైనస్ మొత్తం ఇది లిథియం బ్యాటరీ అన్నమాట. లిథియం బ్యాటరీ ఇది మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది ఎన్ అనుకుంటే ఇది పి, న్యూట్రాన్స్ నుంచి ఎలక్ట్రాన్స్ కరెంట్ పాస్ అవుతుంది, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా అయినప్పుడు మన డిశ్చార్జ్ అయినప్పుడు ఇవి పైకి వెళ్ళాల్సి ఉంటుంది, అంటే ఈ ఎలక్ట్రిసిటీ. కానీ మనం ఇన్పుట్ కొని ఇస్తాం కాబట్టి ఈ విధంగా అవుతుంది అనమాట. ఇవి రెండు కొలాబరేట్ అయ్యి మన బ్యాటరీకి కొంచెం ప్రెజర్ అనేది కలిగిస్తుంది. అప్పుడు మన బ్యాటరీ ఉబ్బిందంటాం. ఒకవేళ ఉబ్బినట్లయితే మన బ్యాటరీ పేలిపోయే అవకాశం కూడా ఉంది. ఈ విధమైన మనం జనరల్గా చూస్తే మన బ్యాటరీ ఉబ్బి ఉంటుంది, అది ఓవర్ ఛార్జింగ్ వల్ల కూడా కావచ్చు. కానీ మనం ఈ విధమైన ప్రెజర్ చేస్తే మన బ్యాటరీలు తొందరగా పాడవుతాయి. అంతేకాకుండా బ్యాటరీ కానీ చేతిలో పేలినట్లయితే చేతులు కాలిపోవటం, లేకపోతే దుండు కింద పెట్టుకొని పడుకుంటే తల పేలిపోవటం, ఇలాంటివి చాలానే మనం ఈ మధ్య న్యూస్లో చూస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా ఛార్జింగ్ పెట్టి ఫోన్స్ వాడొద్దండి, మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు కొత్త ఫోన్లో ఎంత ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ అవి లిథియం బ్యాటరీలు, మనం నమ్మేదానికైతే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫోన్స్ని ఛార్జింగ్ పెట్టి వాడినట్లయితే కామెంట్ చేయండి. సైనింగ్ అప్, బై బై నౌ.